గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో పరిస్థితులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చాయి. ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. జీజీహెచ్ని సందర్శించారు. సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ ఘటనపై కామినేని ఆరా తీశారు. అలాగే ఆపరేషన్ జరిగిన మహిళను మంత్రి పరామర్శించారు. జీజీహెచ్లో పరిస్థితులపై సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ ప్రైవసీ అని ఉంటుంది. మీరు ఎవరో ఒకరిని తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి అందరూ తీసుకోండి. మీరు కామన్ గా ఒకరిని పంపించండి, మాస్కులు కట్టుకుని. అది ప్లాస్టిక్ గుంటూరులోనే ఇవ్వలేను, ఇస్తే రాష్ట్రం అంతా ఇవ్వాలి. ఇవ్వాలా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. నేను అనేది మనం ఈ రకంగా మొదలు పెడితే గుంటూరుకి ఒకదానికి మీరందరూ కావాల్సిన నాకు మీకోసం నేను గుంటూరుకి ఇస్తే మిగిలిన కాకినాడ వెళ్ళంటారు, వైజాగ్ వెళ్ళమంటారు. అసలు మనం చెయ్యొచ్చా లేదని ఒకసారి నన్ను ఆలోచించడం. మీరు అడగగానే నేను సమాధానం చెప్పాలంటే సాధ్యం కాదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ఒకప్పుడు ఇదే హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు నీ బోన్కి ఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఒక రోజు కూడా అక్కడే ఉండడం జరిగింది. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే నిన్న జరిగినటువంటి సెల్ ఫోన్ లైట్ వెలుగులో ఆపరేషన్ జరిగిందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీనికి మంత్రి స్పందించడం జరిగింది. అక్కడికి వచ్చారు, ఏం చెప్పారు? మొత్తానికి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన కథనాలు, జీజీహెచ్ పై చేసిన కథనాల్లో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సీఎం కూడా దీనిపై కూడా ఆరా తీసినట్టు కూడా స్వయంగా మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు తను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే ఈ రోజు జీజీహెచ్కి వచ్చిన మంత్రి కామినేని ఆ రోజు ఏదైతే సెల్ ఫోన్ వెలుగు ఆపరేషన్ జరిగిన థియేటర్ని పరిశీలించారు. ఆ థియేటర్లో ఉన్న లైట్లు కానీ అక్కడ ఉన్న విద్యుత్ ఎక్విప్మెంట్ కానీ పరికరాలను కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న మహిళను కూడా అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడుతో కొద్దిసేపు ఆయన ఏకాంతంగా భేటీ అయ్యారు. ఏం జరుగుతుంది హాస్పిటల్లో, ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం జరిగింది, అక్కడ నిధుల కొరత ఏమైనా ఉందా, సమస్యలు ఎలా ఉన్నాయని కూడా అన్ని కోణంలో వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే దీనిపై కూడా మంత్రి మాట్లాడుతూ సెల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్ జరిగిన మాట మాత్రం 100% వాస్తవమైన ఒప్పుకున్నారు. కానీ ఆపరేషన్ థియేటర్లో లైట్లన్నీ బాగానే ఉన్నాయి. ఆపరేషన్ జరిగే రోజు 3-4 సార్లు విద్యుత్కు అంతరాయం జరిగింది. అంతరాయం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆ సెల్ ఫోన్ వెలుగులతో ఆపరేషన్ చేసి పూర్తి మధ్యలో ఆపకుండా పూర్తి చేశారు. అది వైద్యుల విద్యుత్ ధర్మంగా కూడా పూర్తి చేశారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై కూడా విచారణ అధికారిగా మొత్తం ఘటనపై విచారణ అధికారిగా డిఎంఈ సుబ్బారావుని నియమించామని చెప్పారు. ఆయన నివేదిక వచ్చిన తర్వాత ఇంకేమైనా తప్పులు ఉంటే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఇదే సంఘటన సంబంధించి నిన్న ఈ వార్త మీడియాలో ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సూపరింటెండెంట్ వివరణ కోరినప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్న 2 లైట్లలో ఒక లైట్ పనిచేయని మాట వాస్తవమే, అది కానీ అమ్మటే 2 రోజులకి రెక్టిఫై చేశామని కూడా ఆయన చెప్పారు. కానీ ఈ రోజు మంత్రి కామినేని మాత్రం లైట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని లైట్లు బాగానే పనిచేస్తున్నాయి, 30 లక్షల రూపాయలతో ఆపరేషన్ థియేటర్లో ఆధునీకరించామని చెప్పారు. కానీ సూపరింటెండెంట్ ఏమో లైట్లు చెడిపోయాయి, బాగు చేశామని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఈ రోజు మంత్రి ఏమో అసలు లైట్లలో సమస్య లేదని చెప్తున్నారు. ఇద్దరు విరుద్ధ ప్రకటన నేపథ్యంలో ఏం జరుగుతుందో కూడా ఇక్కడ ఒక అయోమయ వాతావరణం ఉంది. ఇదిలా ఉంటే మొత్తం జీజీహెచ్లో వైద్యులు, వైద్య సిబ్బంది మధ్య కూడా ఆధిపత్య పోరు గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన పదవిని పొడిగించడం కొంతమంది ఇక్కడ దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని జీర్ణించుకోవాలని కొంతమంది సీనియర్లు ఎలాంటి నిర్లక్ష్యపు ఘటనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి ఈ గ్రూపు రాజకీయాలే కారణం అంటూ కూడా కొంత సమాచారం అయితే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కూడా మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఈ మొత్తం అసలు జీజీహెచ్లో ఏం జరుగుతుంది, జీజీహెచ్ ఉన్న పరిస్థితులు ఏంటనే ఘటనపై కూడా డిఎంఈని విచారణ అధికారిని నియమించారు. డిఎంఈ పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దీనిపై కూడా చర్యలు తీసుకోవటమా లేకపోతే ప్రక్షాళన చేయటం అనేది కూడా ఆయన చేశారు. గతంలో మంత్రే స్వయంగా జీజీహెచ్లో ఎలిక్క కొరికి బాలుడు చిన్నారి చనిపోయిన తర్వాత జీజీహెచ్ ప్రతిష్ట మసకబారింది. జీజీహెచ్ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించేందుకు, దానికి పూర్వవైపును తీసుకొచ్చేందుకు, ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు స్వయంగా మంత్రి కామినేని శ్రీనివాసరావే మంత్రి హోదాలో జీజీహెచ్లోనే తన మోకాలకు ఆపరేషన్ చేయించుకొని ఇక్కడే ఆయన ఉండటం కూడా జరిగింది. జీజీహెచ్లో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన వైద్యులు ఉన్నారు, సిబ్బంది బాగుంది. ఆసుపత్రి కూడా కొత్త హాస్పిటల్ కట్టిన తర్వాత
కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ వైద్య సేవలు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయని ఒక నమ్మకం కలిగించేందుకు కూడా ఆయన ఇక్కడ ఆపరేషన్ చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉంది, కానీ మోకాళ్ళ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని చెప్పిన తర్వాత కూడా వాటికి ఆపరేషన్ థియేటర్ అందించడానికి కూడా 6 నెలల సమయం పట్టినట్టు కూడా మనకి సమాచారం ఉంది. దీంతో పాటు గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు కూడా గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్తో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందంలో భాగంగా ఆపరేషన్ చేసేందుకు 1 year వరకు కూడా ఇక్కడ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో రాలేదు. అయితే మంత్రి కామినేని కానీ ప్రభుత్వం చెప్పిన మాటలు కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడ అమలు జరిగేందుకు కొంత ఆలస్యం అయితే ఇక్కడ జాప్యం అయితే జరుగుతుంది. ఆ జాప్యం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ పరిపాలన వైఫల్యమా, లేకపోతే గ్రూపుల విభేదాల, గ్రూపు రాజకీయాలు అనేది కూడా వారికి అంతు చిక్కన విషయంగా ఉంది. ఈ గ్రూపు రాజకీయాలు కానీ, పరిపాలన వైఫల్యం కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కానీ అన్నిటిపై కూడా విచారణ చేసి తనకు ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా డిఎంఏని మంత్రి కామినేని ఆదేశించారు. మొత్తానికి జీజీహెచ్లో వైద్య రంగం పరంగా వైద్యులకు సేవలు అందించే విషయంలో ఎలాంటి రాజీ పడబోమని కూడా మంత్రి కామినేని స్పష్టం చేసి జీజీహెచ్ నుంచి వెళ్ళిపోయారు. పవన్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఏమి జరిగింది యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అంటే, ఈ రిపోర్ట్లో సెల్ ఫోన్తో సర్జరీ జరుగుతుంది నిజం, కానీ అందులో ఏమి జరిగింది, ఓవరాల్ ఇన్సిడెంట్ ఏంటి తెలుసుకుని దాని మీద ఇమ్మని డిఎంఈ గారిని చెప్పాను. డిఎంఈ గారు కూడా వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ప్రిలిమినరీగా నేను వెళ్ళి చూస్తే ఆ థియేటర్స్ ఒక 30 lakhs పెట్టి అంతా నీట్గా చేశారు. ఆ 2 థియేటర్లోనూ లైట్లు కూడా వెలుగుతున్నాయి. అది సెకండ్ సాటర్డే, ఆ రోజు 4 సార్లు పవర్ కట్ వచ్చింది మెయింటెనెన్స్ కోసం. 7:46 పోయింది, 10:15 పోయింది, 11కి పోయింది, 1:45 పోయింది. పోయినప్పుడు ఈ 3 సార్లు వితిన్ 1 minute వచ్చేసింది. 4వసారి వచ్చింది కానీ ఈ పర్టికులర్ దాన్ని ఇక్కడున్న బాక్స్లో ట్రిప్ అయిపోయింది. అంటే లోడ్ ఎక్కువ అయితే ట్రిప్ అవుతుంది కదా, అది ట్రిప్ అయింది. ట్రిప్ అయితే ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి ఐడెంటిఫై చేస్తానికి 5 నిమిషాలు పట్టింది. ఆ టైంలో ఇదేమీ ఎమర్జెన్సీ కాదు, ఎలక్టివ్ సర్జరీ, చాలా మంచి సర్జరీ. చూస్తే మీరే చూస్తారు, ఒక కుక్క మొత్తం ముక్కులో 3/4 పీకేసింది, ముక్కు లేదు. ఆ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ నోస్ అది వాళ్ళు చాలా బాగా చేశారు. ఆ సర్జరీ చేసేటప్పుడు అదే టైంలో కరెంటు పోవటం, ట్రిప్ అవుతుందో అక్కడ ఉన్నాళ్ళు సెల్ ఫోన్ లైట్ వేశారు. ఎమర్జెన్సీలు ఏదైనా ఆ రోజే 4 సార్లు పోయింది చేశారు. ఇందులో మనం చేసింది అందులో ఏంటి తప్పు ఉందా లేదా, తప్పు ఉంటే ఆ తప్పు జరగకోకుండా రాబోయే రోజులు ఏం చేయాలనేది. ఇక్కడ థియేటర్స్ గుంటూరు హాస్పిటల్లో దాదాపు 25 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో ఉన్న థియేటర్స్ని అన్నింటినీ ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కోసం మొన్నే ముఖ్యమంత్రి గారు 167 crores ఈ 11 హాస్పిటల్కి వచ్చిన ఇది. దాంతో అన్ని హాస్పిటల్స్లో నేషనల్ స్టాండర్డ్స్లో ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ ఉండే లెవెల్లో చేయమని ఇచ్చారు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైంది. ఈ పర్టికులర్ థియేటర్స్ ఇవన్నీ చేసి నేను వెళ్ళి చూసాను, నీట్గా ఉన్నాయి, అక్కడ ఉన్న లైట్లన్నీ పనిచేస్తున్నాయి, అసలు ఆ ఇబ్బంది ఏం లేదు. ఆ వర్క్ ఇన్సిడెంట్ ఆ ఒక్క ముందు ఏం జరిగింది తర్వాత ఏమి జరగలేదు తెలవకుండా ఒక్క సెల్ ఫోన్లో తీసింది వచ్చేసరికి న్యాచురల్లీ అందరూ ఏంటిది సెల్ ఫోన్లో సర్జరీలు చేయటం ఏంటి అనేది వచ్చింది. వచ్చి చూసిన తర్వాత ప్రిలిమినరీగా హాస్పిటల్కి వచ్చే కరెంటులో మెయింటెనెన్స్లో ప్రాబ్లం రాబట్టి జనరేటర్ ఆనైనా ఆ పర్టికులర్ టైంలో ట్రిప్ అవ్వబట్టి చేశారు. ఇంకా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది ఉంది. ఫైనల్ రిపోర్ట్ డిఎంఈ గారు ఇచ్చిన తర్వాత దీనికి ఏదన్నా తప్పులు జరిగితే ఆ తప్పు జరుగుతానికి కారకుల మీద